ఈరోజు వనపర్తి జిల్లా వనపర్తి మండలం దత్తాపల్లి గ్రామం ఉపాధి కూలీల దగ్గర ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ సర్వే చేయడానికి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఉపాధి కూలీలకు సంబంధించి వాస్తవంగా ఏంటంటే గతంలో గ్రూప్ ఫోటో ఉండేది. ఫిబ్రవరి వరకు గ్రూప్ ఫోటో తీసుకున్నారు. కానీ ఇప్పుడు వ్యక్తుల కండ్ల ఫోటో తీసుకుంటున్నారు. ఈ వ్యక్తుల కండ్ల ఫోటో అనే వరకు కళ్ళు కొంతమందికి పడతలేవు. కళ్ళు రాలేదంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఉదయం కళ్ళు వచ్చినాయి, మళ్ళీ మధ్యాహ్నం వరకు పని చేసినాక 11-12 గంటలకు ఒక 4 గంటలకు ఒకసారి ఫోటో తీసుకోవాలి. రెండో ఫోటో 4 గంటలకు. పని ఎప్పుడైతే ఫోటో స్టార్ట్ చేసిండ్రో ఆ తర్వాత 4 గంటలకు మళ్ళీ ఫోటో తీసుకోవాలి. మళ్ళీ ఫోటో తీసుకున్నప్పుడు ఇట్లా కళ్ళు రాలేదంటే ఇంకా ఆమెకు కూలి పడదు. కాబట్టి ఈ కండ్ల ఫోటోలు బంద్ చేయాలి. ఈ కండ్ల ఫోటోలు బంద్ చేసి గ్రూప్ ఫోటో పెట్టాలి. ఫిబ్రవరి వరకు ఎట్లయితే ఉన్నదో పాత పద్ధతి ఎట్లా ఉందో అట్లనే గ్రూప్ ఫోటో పెట్టాలి. కొంతమంది ఏమో కొన్ని గ్రామాల్లో ఏమో పాత మస్టర్ పెట్టాలి అంటున్నారు. ఏది మంచిగా ఉంటే అది మొత్తం మీద ఏంటంటే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. పాత మస్టరు పెడతావా లేదు గ్రూప్ ఫోటో పెడతావా, మొత్తం మీద కూలీలకు ఇబ్బంది కాకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కూలీలకు సంబంధించి ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పని వచ్చిండే. అది 2004లో సంబంధించి సిపిఎం అదేవిధంగా కమ్యూనిస్టులకు 64 మంది పార్లమెంటు సభ్యులు గెలిచిండ్రు. సిపిఎంకు 44 మంది, అదేవిధంగా 20 మంది ఇతర కమ్యూనిస్టు పార్టీలకు. ఈ కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలకు కానీ సొంత పాలన రాలేదు. బీజేపీకి కానీ దాని మిత్రపక్షాలకు కానీ సొంత పాలన రాలేదు. అప్పుడు మీరు మంత్రి పదవులు తీసుకోండి, మంత్రి పదవులు తీసుకుంటే మాకు మద్దతు ఇస్తే బాగుంటుంది అని సోనియా గాంధీ అడిగింది. కమ్యూనిస్టులు ఏం చెప్పిండ్రు, లేదు మాకు మంత్రి పదవులు ఏమొద్దు, ఉన్న ఊరిలో పని కల్పించండి. గ్రామాల్లో కూలీలకు పని లేదు, పొట్ట చేత పట్టుకొని పట్టణాలు దేశాలకు పోతున్నారు. కాబట్టి వలసలు ఆపాలి. అదేవిధంగా ఉన్న ఊరిలో పని కల్పిస్తే వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు బతకడానికి ఉపయోగపడుతుంది, మన దేశానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేస్తే కమ్యూనిస్టుల డిమాండ్ వల్ల, కమ్యూనిస్టుల పోరాటం వల్ల ఈ ఉపాధి హామీ పని 2005లో చట్టం రావడం జరిగింది. యూపీఏ 1 ప్రభుత్వంలో ఆ రోజు చట్టం వచ్చినాక 2006 నుంచి ఈ 100 రోజుల పని వచ్చింది. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా పొమ్మన లేక పొగబెట్టినట్లు క్రమంగా తగ్గిస్తూ ఉన్నారు. పని తగ్గిస్తున్నారు, మందిని తగ్గిస్తూ ఉన్నారు, డబ్బులు తగ్గిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ధరలు పెరిగిపోతున్నాయి, కూలు మాత్రం తగ్గిపోతూ ఉన్నాయి. వాస్తవంగా 2006లో 8 నుంచి 9 వరకు కూడా 2009 వరకు కూడా ఆడుతూ పాడుతూ పనిచేసిన 80 రూపాయల కూలి అన్నారు. 80 అన్నోళ్ళు 120, 130 కూడా వచ్చింది. కానీ ఇప్పుడు 307 రూపాయల కూలి అంటున్నారు. ఇప్పటికి కూడా 150, 200 మాత్రమే కూలి పడుతుంది. కాబట్టి ఇది కూలి ఎట్లా బతికేది? ధరలేమో 20 ఏళ్ళ నుంచి పెరగలేదా? 20 ఏళ్ళు అయింది. 2006లో పని వచ్చింది, 2026 ఇప్పుడు ఉంది. అంటే 20 ఏళ్ళ నుంచి ధరలు విపరీతంగా పెంచేసిండ్రు. వాస్తవంగా 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా అన్నాడు. ధరలు తగ్గిస్తానా, ధరలు పెంచుతూ పోతున్నాడు. మొన్ననే 7 తారీఖు నాడు మార్చి 7 అర్ధరాత్రి నుంచి ఈ సిలిండర్ ధర మళ్ళా 60 రూపాయలు పెంచేసిండ్రు. 500కు సిలిండర్ ఇస్తాడు, 500 కాదు 1500కు సిలిండర్ ఇచ్చేటట్టు ఉంది. కాబట్టి సిలిండర్ ధర పెంచిర్రు. మిరపకాయలు కిలో 300, మంచి నూనె 150 రూపాయలు, పప్పు ఉప్పు అన్ని ధరలు పెరిగిపోయినాయి. బతకడం ఎట్లా? కాబట్టి ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి పెంచాలి. ఇప్పుడు కేరళ రాష్ట్రం సిపిఎం ప్రభుత్వం ఉంది, 734 రూపాయలు రోజు కూలిస్తున్నారు. ఈడ ఎందుకు ఇవ్వకూడదు? 600 కనీస కూలి ఇవ్వాలి. 600 రూపాయలు ఇస్తే బతకొచ్చు. కానీ నరేంద్ర మోడీ ఏమంటున్నాడు, రోజు కూలి 178 రూపాయలు ఉంటే సరిపోతుందని జీవో తెచ్చాడు. అంటే ప్రధానమంత్రి ఆయన్నే 178 రూపాయలు ఉండాలని జీవో తెచ్చాడు. ఆయన దోస్తు నరేంద్ర మోడీ దోస్తు గుజరాత్ ధనవంతుడు ఆదాని సంపద
ఒక నిమిషానికి 90 కోట్లు, ఒక రోజుకు 1612 కోట్లు. ఆయనకేమో కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ, ఆయనకు కంపెనీలు నడుస్తలేమంట. అట్లా ఒక ఏడాదికి కంపెనీ యజమానులకు 1,45,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ 100 రోజుల పనికి 2,50,000 కోట్లు ఇస్తే 100 రోజుల పని 30 కోట్ల మంది భారతీయులు బతుకుతారు, మంచిగా ఉంటుంది, వీళ్ళకు పని ఇవ్వాలని చెప్పి మేము డబ్బులు పెంచాలని మేము అడుగుతుంటే ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం ఏం చెప్తుంది అంటే ధరలు సంబంధించి పెరిగినవి, కూలి పెరగాలి, తర్వాత మనకు రేట్లు పెరగాలి, వాళ్ళు బడ్జెట్ కూడా పెంచాలి. కానీ పోయిన సంవత్సరం ఏమో 1,00,000 కోట్లు ఇచ్చిర్రు, 1,00,000 కోట్లు ఇచ్చిర్రు. ఈ సంవత్సరం మొన్న 60,000 కోట్లు ఇచ్చిర్రు. అంటే ఈయన ఏమంటాడు, నేను కొత్త చట్టం వల్ల 125 రోజులు పాలిస్తా అంటాడు. 125 రోజులు ఎట్టిస్తావు? 100 రోజులకే 1,00,000 కోట్లు సరిపోలే, 2.5 లక్షల కోట్లు కావాలని కొట్లాడుతుంటే నువ్వు 1,00,000 కోట్ల నుంచి ఇంకా 40 కోట్లు తగ్గించిండు. ఎందుకు తగ్గించిండు? ఆయన అంటాడు, ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే దాన్ని మొన్న డిసెంబర్ 2025 డిసెంబర్ 18న చట్టం మార్చిండు. గుత్పొందే బర్రే సొంత బలం ఉంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు. ఏం చేసిండు? ఇంతకుముందున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేసిండు. రద్దు చేసి ఇప్పుడు VBG రామ్జీ అని కొత్త చట్టం తీసుకొచ్చిండు. ఏంది VBG రామ్జీ? పేరు మార్చిండంటే మహాత్మా గాంధీని చంపినోని పేరు పెట్టిండు. జీ రామ్జీ అనేటోడు మహాత్మా గాంధీని చంపినోడు, నాతు రామ్ గాడ్సే ఆయన పేరు, కాబట్టి జీ రామ్జీ ఆయన పేరు పెట్టిండు. ఆయన పేరు పెట్టిండు. మళ్ళా నిధులు ఇంతకుముందు మొన్నటిదాకా మొన్న 2025 వరకు 100 రోజుల పని ఉపాధి హామీ పనికి 100 రూపాయలు కట్ అవుతున్నామంటే 100 రూపాయల్లో 90 రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చేది, 100 రూపాయలు 90 రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వము 10 రూపాయలు ఇచ్చేది. కానీ ఇప్పుడు VBG రామ్జీ బిల్లులో చట్టం ఏం చేసిండు అంటే 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి, 40 రూపాయల ఖర్చు పెట్టినాక నేను 60 రూపాయల పని ఇస్తా అంటున్నాడు. అంటే మన తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు లేవని మొత్తుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి 140 రూపాయలు మనకు 100 రోజుల పనికి ఇవ్వలేదనుకో, ఇంకా పని బంధు. ఆయన ఈ 40 రూపాయలు ఖర్చు చేస్తేనే నేను ఇస్తాను ఢిల్లీ గవర్నమెంట్ అనే ఇక మనకు రాబోయే కాలంలో పొమ్మన లేక పొగబెట్టినట్లు మనకు పని బంద్ అయ్యేటట్టుగా ఉంది. కాబట్టి ఈ గతంలో ఎట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎట్లా ఉందో అట్లనే 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 90 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా పాత చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ అంటాడు 20 కోట్ల మంది భారతీయులను దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళను నేను ఎగువకు తెచ్చిన అంటున్నాడు. ఆయన్నే చెప్తున్నాడు మళ్ళీ ఏమని, నేను 2029 వరకు 80 కోట్ల మందికి బియ్యం ఇస్తా అంటున్నాడు. అంటే 80 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లే కదా. ఆయన్నే 2 మాటలు మాట్లాడుతున్నాడు, ఎగువకు తెచ్చిన అంటాడు, బువ్వ పెడుతున్నా అంటాడు. బువ్వ పెడుతున్నాం అంటే ఏమన్నట్లు? పేదరికం ఉంది అని అర్థం. కాబట్టి ఈ పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు వేసినట్లు, కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు ఈ పద్ధతిలో ఇది చేస్తున్నాడు. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించాలి. ఆ పద్ధతిలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలి. ఆ పద్ధతిలో మనం పోరాడడానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా.